ఫేమ్ లోకి వచ్చారు, బాగానే ఉంది. వాళ్ళ ఫేమ్ బ్లేమ్ చేసినంత మాత్రాన వీళ్ళకి వచ్చేది ఏంటి, వీళ్ళకి ఒరిగేది ఏంటి? ఏం చేస్తున్నారు? వాడికి ఆఫర్ పోతే దీనికి ఒరిగేది ఏంటి? సరే వాడికి పోయిన ఆఫర్లు పోయిన వాడిని లోపలేసారు, బాగానే ఉంది. దీనికి వచ్చింది ఏంటి? దీని జీవితం ఆగమైపోయింది కదా. ఇక్కడ ఈ అమ్మాయిని ఇంకొకరు ఎవరు పెళ్లి చేసుకోరు కదా. నీ జీవితాన్ని నీ చేతులారని వాగం చేసుకుంటావా? మీ పేరెంట్స్ నువ్వు బరువు అయ్యి ఇంట్లో కుంపటల్లో కూర్చుంటావా? ఏం చేద్దామని నువ్వు ఇలా అబ్బాయిని చేస్తావు? ఇలాగా అమ్మాయిలకి మా పేరు బయటకు రాదని ఒక ధీమా ఉంది కదా. ఎందుకు లేదో తెస్తారు. ఇవాళ అబ్బాయిల పేర్లు వచ్చినట్టు అమ్మాయిల పేర్లు కూడా వస్తాయి. తీసుకోండి సోషల్ మీడియా వాళ్ళు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో పట్టుకొని ఆ అమ్మాయి ఫోటో వీడియోతో సహా బయట పెట్టండి. ఒక హర్ష సాయి గాని చందు గాని వీళ్ళందరి పేర్లు బయటకు రాలి ఇంతవరకు. వాళ్ళైతే జైలుకి వెళ్ళారు. అదే మీకు అమ్మాయి పేరు. మేము కూడా మీ మీడియా వాళ్ళని ఇంకొక మాట అన్నా, మీ మీడియాలో చాతకంతనం కూడా ఉంది. అబ్బాయిలు ఉండి అబ్బాయిలని అంత బ్లేమ్ ఎందుకు చేస్తారంటే మీరు కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? అది రానిట్లేదు కదా బయటికి. లాగండి, లాక్కు రండి, పట్టుకొని లాక్కు రండి. కాలు పట్టుకొని లాక్కొస్తారా, చెయ్యి పట్టుకొని లాక్కొస్తారా, టాప్ లాక్కొస్తే మహిళా సంఘాలు బయటకు వస్తాయి. ఎందుకేస్తే ఏమి వెయ్యవు, అప్పుడు చెప్తారు సమాధానం. ఎక్కడనేది ఎక్కడ టచ్ చేశారనేది అప్పుడు వచ్చింది. ఈ అబ్బాయి ఎక్కడ టచ్ చేసి ఈ అమ్మాయి ఎక్కడ రివర్స్ అయింది అనేది అప్పుడు ఈ మీడియా వాళ్ళు మా కూతుర్ని ఇలా బజార్ పాలు చేశారు, అది చేశారు, ఇది చేశారని మహిళా సంఘాలు మళ్ళీ మా మీద మీడియా అంటే అబ్బాయిలను చేయొచ్చా? అబ్బాయిల తల్లిదండ్రులు బయటకు రాగొచ్చా? అబ్బాయిలంటే ఏం అనలేరు కదా. ఏ వెళ్తున్నట్టు అబ్బాయిలకు ఉండవు పరువులు? ఈ లోకంలో జరిగేది అదే కదా ప్రెసెంట్. అబ్బాయిలు కూడా ఉన్నారు కదా అలాగే. ఫైనల్ గా ఏం చెప్తారండి ఇలాంటి ఇష్యూస్ మీద? ఇష్యూస్ ఏముంది, కొంచెం అమ్మాయిలు ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు. ఎవ్వరు తక్కువ లేరు. ఏంటంటే లగ్జరీ లైఫ్లు, లక్షల్లో శాలరీలు, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక్కొక్క అమ్మాయి 3 ముగ్గురేసి 4 మెయింటెనెన్స్ చేస్తుంది. అమ్మాయిలు తక్కువ ఉన్నారని చెప్పడం వలన, లేకపోతే ఇంకా ఏంటా అనేది నాకు అర్థం కావడం లేదు. కానీ ఇదైతే మాత్రం అమ్మాయిలు అయితే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా ఉన్నారు, చాలా భయంకరంగా తయారై ఉన్నారు అనమాట. ఒక మహిళల ద్వారా ఇలా అంటున్నాను అంటే అది ఏంటంటే నేను వాళ్ళని డైలీ చూస్తున్నాను, వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను, వాళ్ళ నడవడిక చూస్తున్నాను, వాళ్ళ మాటలు చూస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కొంచెం చూసి ఇష్టమైతే పెళ్లిళ్ళు చేసుకోండి, ఇష్టం లేకపోతే వదిలేయండి, దండం పెట్టి కప్పుకోండి. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏం చంపరుగా, చంపినాడు వాళ్ళనే వదలరుగా, చట్టాలు వదలవు, న్యాయాలు వదలవు. అంతేగాని ఏదో ఊరిని చేయడానికి మాత్రం కాలు తగినంత మాత్రాన మీరు ఇలా పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి రిమాండ్లు పంపిస్తే వాళ్ళ లైఫ్ లో ఏం కావాలని ఇలా చేశారు. సినిమా ఇండస్ట్రీలోనే కానీ రాజకీయ ఇండస్ట్రీలోనే కానీ ఎదగడం అంటే అంత ఆషామాషి కాదు. ఎన్నో ఆహారనిశలు మానాలి, నిద్రాహారాలు మానాలి, కుక్క తిరుగులు తిరగాలి, ఆఫీసుల చుట్టూ మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఫేస్ మెయింటెనెన్స్, బాడీ మెయింటెనెన్స్, కాస్ట్యూమ్ మెయింటెనెన్స్ అన్ని చేసుకుంటూ నానా తిప్పలు పడితేనే కానీ ఒక సూపర్ స్టారో, ఒక మెగా స్టారో, ఒక రెబల్ స్టారో, మరి ఇంకెవరో అవ్వరు రాజకీయాల్లోనే కానీ, లేకపోతే దేనిలోనైనా కానీ. ఇది ఇంత ఆషామాషి కానే కాదు సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అంటే. అంత ఎదిగిన అబ్బాయిని ఈ అమ్మాయి ఇలా చేసిందంటే ఆ అమ్మాయి మనోగతం ఏంటో, ఆ అమ్మాయి వెనకమాల ఉన్నది ఏంటో లాగితే మీడియా వాళ్ళు అన్ని బయటికే వస్తాయి. లాగండి, మీకు చేతనైతే నేను చూసుకుంటాను.